సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా అన్న మాటలను గుర్తు చేశారు షర్మిల. సిబిఐను బ్లాక్ మెయిల్ సంస్థగా అభివర్ణించారు. జగనన్నను చూస్తే మీకెందుకు భయమో అంటూ కాంగ్రెస్ సిబిఐని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రసంగించిన షర్మిల కాంగ్రెస్ సిబిఐపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సుప్రీం మాటలను కూడా సిబిఐ పెడచెవిన పెడుతుందని మండిపడ్డారు షర్మిల. సిబిఐ లాయర్ అశోక్ బాను మాటలను తీవ్రంగా ఖండించారు. న్యాయశాఖ మంత్రి గారు ప్రధానమంత్రి కార్యాలయంలో ఉండేవారు. అడ్వకేట్ జనరల్ స్వయంగా అందరూ కలిసి ఏకంగా సుప్రీంకోర్టుకు ఇచ్చే నివేదికనే సాక్ష్యాలని తారుమారు చేశారు. కానీ అక్కడ ఏ అరెస్టు జరగలేదు. ఇక్కడ మటుకు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షులను ప్రభావితం చేస్తారు అనడానికి ఏ ఆధారాలు లేకపోయినా, ఏ ఒక్కరోజు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేశారు. అక్కడేమో రైల్వే మంత్రి గారి సొంత మనిషి లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఇద్దరేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నది కేవలం ఆరోపణలు మాత్రమే. అయినా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసి ఇప్పటికీ సంవత్సరం రోజులైంది. ఏ ఛార్జ్ షీట్ లో అయితే జగన్ పేరుందో అదే ఛార్జ్ షీట్ లో మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న హోంమంత్రి పేరు కూడా ఉంది. అంటే ముఖ్యమంత్రి తర్వాత మనిషి అన్నమాట. కానీ
కుట్రలు పన్ని జగనన్నను జైల్లో పెట్టారని ఆవేదన చెందారు షర్మిల. ఉదయించే సూర్యుని ఎవరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవరూ ఆపలేరు అన్నప్పుడు సత్తుపల్లి జగన్ నినాదాలతో మారుమోగింది.